యాక్చువల్గా ఈ మీటింగ్ ఫస్ట్ నాకు పాస్టర్ గారు జూబ్లీ కుమార్ పాస్టర్ గారు ఫోన్ చేశారు. యాక్చువల్ తెలియదు నాకు ఎవరో. వాస్తవంగా నేను అంటే యేసు ప్రభు తెలిస్తే చాలు. ఆమేన్. దేవుడు తెలిసినప్పుడు దేవుడే కొందరి దగ్గరికి ఆయన నడిపిస్తాడు. ఇది ఒక అద్భుతం. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని చూడకపోయినా ఒక సేవకుడు నాకు కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు నేను మ్యాక్సిమం దేవుని స్వరం వినటానికి ప్రయత్నం చేస్తాను. ఈ ప్రాంతం ఏంటో నాకు కూడా తెలియదు. ఇది ఇక్కడైతే ప్రతిపాదన లేదు, ఇందులో అని ఉంది ఇందులో. ఓకే. సో ఇంకొంచెం లోపలికి వచ్చినట్టున్నాం. ఓకే, చాలా సంతోషం. మీరు చాలా చక్కగా చలికాలంలో కూడా చాలా వేడిగా ఉన్నాయి లైట్లు. మీరు మంచి ప్రొటెక్షన్లో కూర్చున్నారు. నేను వెళ్ళే కొన్ని ప్రాంతాల్లో భయంకరంగా ఉంటుంది. మొన్న రాయగడ వెళ్ళాను నేను. 11 గంటలకి ఒక పర్వతాల మీద వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అంటే వాళ్ళకి బట్టలు సరిగ్గా లేవు, కూర్చోడానికి ప్లేస్ లేదు. ఒక నేల మీద అట్లా మట్టిలో కూర్చొని ఉన్నారు. టైం 11 అవుతుంది. అడవి అది. ఆదివాసులు వాళ్ళు. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలంటే ఇట్లా ప్యాంట్ షర్ట్ వేసుకుంటే రానివ్వరు, వాళ్ళ డ్రెస్ వేసుకుంటే రానిస్తారు. అది ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి. అట్లా ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇంక బట్టలే ఉండవు. ఇంకెళ్ళిపోతే అక్కడ చంపేస్తారు, పొరలోకి వెళ్ళిపోతావు. ఇది పద్ధతి. అంటే ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అంటాడు యేసు ప్రభు. అలాంటి ఇరుకు మార్గంలో మీరు అందరు ఉన్నారని నమ్ముతున్నా నేను. చాలా సంతోషము. మరి ఈ సంఘాన్ని బట్టి దేవుని స్తుతిస్తాను. థ్యాంక్ యూ పాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్స్ అలాట్. తమ్ముడు చక్కగా మంచి హై టెక్నాలజీతో ఉన్నారని అనుకుంటున్నాను. సంగీతం చాలా అద్భుతం. సంగీతం అనేది చాలా గొప్పది. ఎందుకంటే నాకు సంగీతం రాదు, కానీ సంగీతం అయితే వచ్చు. సంగీతం ఏదో ఒకటి పాడతా. మా నాన్న కొట్టేవాడు చిన్నప్పుడు నన్ను, కమలాకర్ అని. ఫుట్బాలే. కమలాకర్ అంటే మీకు తెలుసలేదు, ఏసన్న గారు పాటలను చేస్తుంటాడు ఆయన. ఏసన్న గారు తెలుసా మీకు? తెలియదు అనుకుంటా కదా. తెలియనట్టే ఫేజులు ఉన్నాయి. బక్సింగ్ గారు తెలుసా? ఏం తెలియదు. యేసు ప్రభు తెలుసా? పోనీ మరి ఎందుకు వచ్చిన వాడికి? వెళ్ళిపోయింటికి వెళ్ళిపో, తొందరగా వెళ్ళిపోయి, టైం వేస్ట్ చేద్దాడు. ఎవడు తెలియకుండా ఎట్లా వస్తావు? నీకేం తెలుసు అంటే ఇవాళ మాంసం ఎంత రేటు ఉందో తెలుసు. నీ కొడుకు పెళ్ళి ఎట్లా చేయాలా, నీ కూతురు బర్త్డే ఎట్లా చేయాలి, ఇంతవరకే నీ జీవితం అక్కడ ఆగిపోయింది. అందుకే దేవుడు ఈరోజు నీ కనులు తెలుచును గాక, తెరుస్తాడు. నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే నేను సినిమా ప్రపంచంలో 14 ఏళ్ళు పనిచేశా. నాకు ఈ ప్రతిపాడికి సంబంధమే లేదు. నేను ఎక్కడో జుహూ బీచ్లో, బాంబేలో బతికేవాడిని. అమెరికాలో ఉన్నా నేను 3 ఏళ్ళు. యేసుప్రభు ఒక మాట చెప్తే ఎవడైనా కిందికి దిగాల్సిందే. యేసుప్రభు అంటే దేవుళ్ళలో ఒక దేవుడు కాదు. నీ విగ్రహాలను తీసే. యేసుప్రభు చెప్తే వచ్చాను నేడికి, లేకపోతే రాను. నువ్వు తెలియవు నన్ను. నేను ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పనిచేస్తున్న టైము, ఒక రామ్ గోపాల్ వర్మతో పనిచేస్తున్న టైంలో దేవుడు నన్ను రమ్మంటే వచ్చేసా. ఎందుకు? ఆయన దగ్గర అంత శక్తి ఉంది. అంత శక్తి ఎక్కడ లేదు భూమి మీద. నువ్వు నమ్ముకున్నట్లు దేంట్లో లేదు. నీ తల్లిలో లేదు, నీ తండ్రిలో లేదు, ఏ విగ్రహాల్లో ఎక్కడ కూడా లేదు. ఆ పవర్ ఓన్లీ యేసు ప్రభు దగ్గరే ఉంది. అది ఆ శక్తి ఎంత గొప్పదంటే ఎవరినైనా కానీ ఒక మాట చెప్పాడంటే అది జరిగిపోతుంది, అంతే, ఫినిష్. అందుకే మోషే అడుగుతాడు. ఏమడిగాడు మోషే? నిర్గమకాండంలో నీ మహిమను చూపించన్నాడు. నువ్వేమడుగుతున్నావు? నా నడుము నొప్పి తీసేయి, నా కూతురు పెళ్లి చేయి, నా పొలం పండేటట్టు చేయి. ఇది రేంజ్ కాదు. మోషే అట్లా అడగాడు. మోషేకి 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు పెళ్ళిళ్ళు అడిగాడా? అడగల. దేవుని మహిమ అడిగాడు. ఏది మహిమ? సంఘాల్లో వాక్యం స్టార్ట్ అయినాక నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలి. ఇక్కడ నువ్వు నిద్రపోతే మాత్రం ఇంటికి వెళ్ళిపో, పడుకోవద్దు ఇక్కడ. ఓకే, ఇది నిద్రపోయే స్థలం కాదు. యేసు ప్రభు వచ్చే టైం అయింది. జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి, చాలా రకాలైనటువంటి. నా చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరు హిందూస్, మంచి మంచి ఫ్రెండ్స్, నా వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్.
ఒక బ్రాహ్మణు, ఒక కాపులు, సెట్టిపల్లి, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. నేను ఎక్కడికి పోయినా వాళ్ళ ఇళ్లలో ఒక రూపం ఉండేది. ఒకరింట్లో ఒక రూపం, ఇంకో ఇంట్లో రూపం ఉండేది, దాని కింద నిమ్మకాయలు ఉండేది, ఏదో ఏంటో ఉండే పాపం. ఎందుకంటే నాకు స్నేహితులు వాళ్ళు ఏదో పాపం పెట్టేవాళ్ళు, నేనే తినేవాడిని. కానీ నాకు అర్థమేది కాదు, రకరకాల రూపాలు రకరకాల ఇళ్లలో ఉన్నాయి ఏంటి అని ఒక ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రపంచంలో ఎలాంటి కంగారు లేకుండా, ఎలాంటి భేదం లేకుండా ఒకే ఒకటి కనిపించింది. ఏంటంటే అది యేసు ప్రభు సిలువ. అది ఒకటే ఉంది, అది దానికి 10 ఉండవు, గందరగోళం ఏమి లేదు దాంట్లో. ఒక సిలువ ఒకటే ఉంది. ఈ సిలువ పాత నిబంధన ప్రవక్తలు కూడా తెలియదు, దావీదుకు తెలియదు, దానియేలుకు తెలియదు. ఇది యేసు ప్రభు వచ్చిన తర్వాత పేతురు, యోహాను, యాకోబులకు తెలిసింది. అదే ఏంటా సిలువ? యేసు ప్రభు ఒకవేళ ఈ చర్చికి వస్తే, ఈ చర్చిలో 1000 మంది ఉంటే, ఆయన ప్రసంగం చేస్తే ఈ చర్చి 200 పడిపోద్ది, 800 వెళ్ళిపోతారు. నువ్వు రాసుకో, దీనికి వేరేగా ట్రై చేయక మాట్లాడడానికి. ఒక భక్తుడు రాస్తాడు, దేవుని కంటే పైకి ఏం వెళ్ళిపోయింది తెలుసా? సంఘ పరిచర్య. యేసుప్రభు పైకి అంటే వెళ్ళిపోయిందంట. యేసుప్రభుని పక్కన పెట్టి సంఘం పరిచర్య పిచ్చాడా? యేసుప్రభు కంటే గొప్ప సేవ చేస్తాను, చేయగలవా? ఆయన కంటే గొప్ప ప్రార్థన చేసేవాడు ఉన్నాడు ఇక్కడ ప్రపంచంలో. ఆయన పర్వతం ఎక్కాడు. ఎందుకు? పర్వతం దిగటానికి. ఎక్కాలనుకుంటే దిగటం నేర్చుకో ఫస్ట్. నువ్వు దిగగలిగే దమ్మున్నప్పుడే పైకెక్కాల. అందుకని ఈ క్రైస్తవ జీవితంలో మనం ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదట మనకు విశ్వాసం లేదు. నేను విశ్వాసం అని చెప్పవాకు నువ్వు. దేవుడు ఇజ్రాయేలుని ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చి కనాన్లోకి పోండ్రా బాబు అంటే ఎవడన్నా పోయాడా? ఎందుకు వెళ్ళలేదు? విశ్వాసం లేదు వాళ్ళకి. కానీ ఐగుప్తుల కంటే కనానీయులు బలహీనులే. ఎవడల్లా లోపలికి? ఈ కనాన్ అనేది నీ దేహం లాంటి, శరీరం లాంటిది. ఈ దేహంలో ఉన్నటువంటి ఈ యొక్క జైంట్స్ నీతో యుద్ధం చేసేది ఎవరు చెప్పండి? నీ కోపం, నీ ద్వేషము, నీ అసూయ, నీ కులము, నీ విగ్రహము, నీ మతము, నీ వేషధారణ, నీ ఈ నీతో ఫైట్ చేస్తాయి, నీతో కొట్లాడతాయి. దాన్ని నువ్వు జయించుదువు కాక. అదంతా ఈజీ కాదు. అందుకే ఒలింపిక్స్లో చూడండి, 4 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. ఒలింపిక్స్లో ఒక 100 మీటర్స్ రన్నింగ్లో కొట్టాలంటే అందరు లైన్లో ఉంటారు. నేను అడుగుతా, ఈ లైన్లో కాంపిటీటర్స్గా పాల్గొన్న ప్రతివాడు గెలిచినట్టేనా? కాదే. బాప్తిస్మం తీసుకున్న నువ్వు కూడా పరలోకం పోతావు అనుకోబాకో. అది ఓన్లీ ప్రారంభమే. తీసుకుంటే ఎట్లా పోతావు? ఎవడు చెప్పాడు నీకు? అట్లా అవదు. ఇక్కడ నిలబడ్డోళ్ళలో ఎవడైతే పరుగు పందెంలో పరిగెట్టి సాతాన్ గాడు మధ్యలో ఒక గోల్డ్ బిస్కెట్ వేస్తాడు, నువ్వు వంగావనుకో నీకంటే కూడా నిన్ను కొట్టేసి వెళ్ళిపోతాడు. సాతాన్ గాడు నీ జీవితంలో నిన్ను ఆపటానికి ఒక డబ్బు అని, ఒక వేషధారణని, ఒక పగ, ద్వేషం, ఇట్లాంటివన్నీ నీకు ముందు పెట్టి నిన్ను కొంచెము ఆలస్యం చేసి దేవుని రాజ్యంలోకి పోకుండా ఆపగలిగేటటువంటి ట్రిక్ ఉపయోగిస్తాడు. అందుకే పౌలు ఏమంటాడు? నేను గురి చూడని వాని వల్ల పరిగెత్తట్లేదు పిచ్చోడా, గురి చూస్తూ పరిగెడుతున్నాను. మీ గురి ఏంటో నాకు తెలియదు. నేను సినిమా ప్రపంచం వదిలేసి వస్తే అందరూ అన్నారా? ఇప్పటికీ మొన్న చెన్నై పోయా నేను, నవంబర్ ఎండింగ్లో చెన్నై పోయా. కమలాకరం దగ్గర పోయా, ఒక రికార్డింగ్ వచ్చి ఒక వైలెన్స్ సెటప్ ఎంత అడగటానికి పోతే 2 లక్షలు తెచ్చుకోను. నేను మాట్లాడుతుంటే నా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, అలా ఇప్పుడైనా ఒక చిన్న సినిమా చేయి, ఒక చిన్న సినిమా చేసిన నీకు 2 కోట్లు 3 కోట్లు. నేను 2009లో సినిమా చేస్తే ₹1 కోటి. ఒక సంగీత దర్శకుడు తీసుకునే డబ్బు ₹1 కోటి. ఇప్పుడు తీసుకుంటే 10 కోట్లు. 10 కోట్లకి ఎన్ని సున్నాలు తమ్ముడు? అంత టైం తీసుకున్నాడు. వీళ్ళని అడుగు. 10 కోట్లు ఇస్తే నన్ను కాలుతో తన్ని వెళ్ళిపోతారు వాళ్ళు, లేకపోతే గుండె చచ్చిపోతారు.
అందుకని యేసు ప్రభు మాట ఇస్కరియోతు యూదా దగ్గర సంచి ఉందని పర్టికులర్ చెప్పాడు. ఈరోజు చాలామంది నన్ను అడుగుతుంటారు ఇప్పటికైనా సరే, అలా నువ్వు సినిమాలు చేయి పర్లేదు అంటుండు. నేను అంటున్నాను, చాలామంది అంటారు రాజకీయ నాయకులు పోగొట్టుకున్నావు, సినిమా వాళ్ళని పోగొట్టుకున్నావు, వ్యాపారవేత్తలు పోగొట్టుకున్నావు, ఏం సాధించావు అన్నా. నేను నేను ఎవరిని పోగొట్టుకున్నా తెలియదు కానీ నేను క్రీస్తుని సంపాదించుకున్నానని చెప్పాను. నిద్రపోతున్నావు, ఉన్నావు మెలుకుని. క్రీస్తుని సంపాదించుకోవాలంటే సావాల్సి వస్తుంది, నువ్వు గుర్తుపెట్టుకో. పేతురుతో అంటాడు దేవుడు, పేతురు ఇట్రావా అన్నాడు. చెప్పురాబా అంటే, నీ యవ్వనంలో నీ ఇష్టం వచ్చాడు తిరిగావు కదా, నీ వృద్ధాప్యంలో నీకు నచ్చని చోటు తీసుకెళ్ళి చంపుతారన్నాడు. నన్నెందుకు చంపుతారు ప్రభు అంటే, చావా. మరి నా భార్య పిల్లలు నోరు మూసుకో, ఎక్కువ మాట్లాడుకో పో. అట్లా ముగిచ్చాడు సువార్తలైన. చదవాలి నువ్వు బైబిల్. అందుకే ఉట్టిగా నేను సంకలో పెట్టుకో తిరిగితే ఏం రాదు. చదవాలి, బైబిల్ చదవాలా, ప్రేమించాలి దేవుణ్ణి. యేసు ప్రభు 75 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు నడుస్తూ ఉన్నాడు. మొన్న నా యాక్టివ్ పంచర్ అయింది బండి. నేను రావులపాలెం వెళ్ళాలి, నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళాలి, పంచర్ చేయించుకుంటాను. ప్రభు అమెరికాలో ఉంటే 2 కార్లు ఇచ్చావు, హైదరాబాద్లో లగ్జరీస్గా బతికాను, ఇక్కడికి వస్తే యాక్టివ్ పంచర్లు వేసుకుంటాను దేవుడు అన్నాడు. అరే నాకు యాక్టివ్ కూడా లేదు కదా అన్నాడు యేసు ప్రభు. ఉందా సార్? మీరు కొనిచ్చారు యేసు ప్రభు? మరి ఎందుకు కొనిలేదు సార్? ఉందా యాక్టివా? మరి ఇంకా బాధపడుతున్నావు ఎందుకు కదా? అంత బాధపడుతుంటే అపోస్తలుడైన పౌలు ఓడబద్దలై సముద్రంలో ఉన్నాడు. ఎంత భయంకరం! ఏది అట్లాంటి సేవ ఎక్కడ పోయింది? అందుకే ఈరోజు జాగ్రత్తగా ఆలోచిస్తే మన క్రైస్తవ జీవితంలో నువ్వు ఏమి వదులుకున్నావు, ఏమి సంపాదించావు? చాలా కష్టం. ఈ భారతదేశంలో దేవుని యొక్క రాజ్య విస్తరణ కోసము దేవుడు పవర్ ఎవరికి ఇచ్చాడు? పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల, లాయర్లకు ఇవ్వలేదు, డాక్టర్లకు ఇవ్వలేదు, టీచర్లకు ఇవ్వలేదు. ఎవరికి కూడా అధికారం ఎవరికి ఇచ్చాడు దేవుడు? అధికారము పాతాళలకు ద్వారములు దాని ఎదుట నిలవనేరటువంటి సంఘానికి ఇచ్చాడు. ఆ సంఘం సొల్లు కాసుకొని నిద్రపోతుంది. ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు చెప్పు? నేను ఎప్పుడు చెప్తుంటా నా సాక్ష్యాల్లో. నేను సినిమా ఫీల్డ్లో పనిచేసినప్పుడు రాజమౌళి గారి దగ్గర వాళ్ళందరూ నేను వాళ్ళతో తిరుగుతూ ఉండేవాడిని. రాజమౌళి అంటే మీ ఇంటి పక్కన కాదు, పో ఆయన కలిసిరా, పో సార్ కలిసాడు చూద్దా నీకు. ఇలాంటి వాళ్ళతో తిరుగుతున్న టైంలో ఒక హీరోయిన్ 2:30 వేస్తుంది, 3:30 వరకు మేకప్ వేసుకొని 4:30 మోకల్లా ఒక లొకేషన్కి వెళ్తే ఇట్లాంటి లైట్లు కాదు, అక్కడ చాలా పవర్ఫుల్ లైట్స్ పెడతారు. కొన్ని 100 లైట్ల ముందు, ఒక 20-30 కెమెరాల ముందు సగం బట్టలు వేసుకొని డ్యాన్స్ వేస్తుంటుంది ఆమె. నేను అడుగుతాను, ఆ హీరోయిన్ యొక్క గురి ఏంటి చెప్పండి నాకు. ఆమె పని పాట లేదనుకున్నారా? నీకు లేదు పని పాట, ఆమెకు పని ఉంది. నువ్వు నిద్రపోతాడు కూర్చొని. ఆమె నిద్రపోదు, ఆమెకు గురి ఉంది. ఆమె ముసళ్ళైనా కూడా కొంతమందిని నరకానికి తీసుకెళ్లేటటువంటి ప్లాన్ చేస్తుంది. ఈ కాలేజీలో ఉన్నటువంటి యవనస్తులందరినీ లాక్కెళ్తుంది ఆమె. తెల్లవారుజాములు వేస్తుంది. నేను అడుగుతాను, నువ్వు తెల్లవారుజాములు వేసి ప్రార్థన చేసావు? ఇవాళ 2:30 లేసావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏమనుకుంటున్నా యేసుప్రభు అంటే, లోకమంతా అక్కడక్కడ తిరిగి ఆడ ముచ్చట్లు పెట్టుకొని రావటానికి ఇది నీ అడ్డా కాదు, ఇది నీ జాగిరి కాదు, ఇది దేవుని సంఘం. భయం ఉండాలి నీకు. అందుకనే మన జీవితంలో దేవుడు అందరితో మాట్లాడు. ఒక సమరయ స్త్రీతో మాట్లాడతాడు, ఒక కనాన్ స్త్రీతో మాట్లాడతాడు, ఒక జక్కయ్యతో మాట్లాడతాడు. కొన్ని వేల మంది జనసమూహంలో జక్కయ్య కిందికి రా అన్నాడు. మరి ఇంతమందితో మాట్లాడలేదే? నీతో మాట్లాడతాడు దేవుడు. అందుకే మార్క్స్ వార్త 1:35 వచ్చిన ఒక వాక్యం ఉంది. టక్కని తీయాలి బైబిల్, నిద్రపోతాడు టక్ 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 తీసి చదువుతుండాలి, ఫాస్ట్ ఉండాలా, ఆత్మలో ఉండాలి నువ్వు. మార్క్ 1:35. ఎప్పుడది? ఇంకను చీకటి ఉండగానే. యేసు ప్రభు
మచ్ బిఫోర్ ఎర్లీ మార్నింగ్. పొద్దున్న లేచిపోయాడు. ప్రతి ఉదయం నీ ఇంట్లో దావీదు పాట, దేవుని మాట ఉండును గాక. గట్టిగా చెప్పామే, ఇంకా గట్టిగా. గొంతులోంచి రక్తం రావాలా, అట్లా చెప్పాలా. తెలుసా నీకు? నాకు ఇది తెగిపోయింది పాడి. బైబిల్ మిషన్లో పాడుతూ ఉంటే 2014లో 10,000 మంది ఉన్నారు గ్రౌండ్లో. 10,000 మందికి ఫిష్ వండారు బైబిల్ మిషన్ వాళ్ళు. పాడుతుంటే తెగిపోయింది. నేను అనుకున్నా క్యాన్సర్ వచ్చిందేమో అనుకున్నా. రక్తం పడతా ఉంది. రూమ్కి వెళ్ళి లాడ్జ్లో మోంగ అడుగుతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ అన్నాడు, నువ్వు ఏంటి నీ పని అన్నాడు. సార్ నేను పాటలు పాడుతా అంటే, ఏం పాటలు అన్నాడు. ఇంతకుముందు సినిమా పాటలు పాడేవాడిని సార్, ఇప్పుడు దేవుడి పాటలు పాడుతున్నా. ఆయన ఒక బ్రాహ్మణ్, నాగరాజ్ అని హైదరాబాద్లో ఈఎన్టీ డాక్టర్. ఆయన ఒకటి అన్నాడు, ఈ రోజు నుంచి నీ దేవుణ్ణి పక్కన పెట్టి నీ పాటలు మానేస్తే ఈ ఉన్నటువంటి ఇంకొక వోకల్ కార్డ్ పక్కన ఉంది, అది కొద్ది గొప్ప బతుకుద్ది, లేదా సస్తావు పో అన్నాడు. ఒక 5 minutes టైం ఏంటి సార్ అని చెప్పి బయటకు వచ్చి ఆ బాత్రూమ్ పక్కన ఒక చిన్న హాల్ ఉంది, అక్కడ కూర్చొని కాసేపు ఏడ్చి మళ్ళీ లోపలికి వెళ్ళా. ఎడిపోయావు అన్నాడు. ఏం లేదు సార్, కొంచెం బయటికి వెళ్ళి వచ్చాన్న. కళ్ళు ఎర్రగున్నా ఏంటి అన్నాడు. ఏం మాట్లాడలే. అది ట్రీట్మెంట్ ఇవ్వమంటావా, వెళ్ళిపోతావా. నేనన్నా, సావనన్న చేస్తాను కానీ పాటలు పాడటం మానను సార్ అని చెప్పాను. చప్పట్లు కొట్టు. జీవం లేదు నీ దగ్గర, జీవం లేదు. దావీదు అడిగి చప్పట్లు కొట్టించుకోడు, అసలు రాడు నీ దగ్గరికి. పిలువు, దావీదు వస్తాడేమో. వస్తాడు దావీదు? మీరు ఫోన్ చేశారేమన్నా? ఎందుకు వస్తాడు? నువ్వు ఏం వెలగబెట్టావని వస్తాడు దగ్గరికి. అసలు ఆయన ఎవరో తెలుసా? నీతో వచ్చిన బాధ ఏంటంటే మా ఇంటి పక్కన అంటావు నువ్వు. దావీదు మామూలుడు కాదు. ఎలుగుబంటి ఇట్లా పెట్టి నెలగొట్టాడు. ఎవడో వచ్చి ఒకడు అంత ఎత్తుండి, ఇంత పెద్దగా, ఇంత పొడుగు ఉండి, ఇంతలా ఉన్నాడు. ఉంటే కదా అక్కడక్కడ మనకి పెద్ద పెద్ద, అట్లా వచ్చాడు. పెద్దగా నిలబడినాడు కత్తి పట్టుకొని. చంపేస్తా, నరికేస్తా ఇజ్రాయెల్ అన్నాడు. ఎవడు మాట్లాడే? ఆ సౌలు మాట్లాడు, సింహాసనం మీద ఉన్నాడు. అందరు గజ 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 ఉనిపోతుంటే వచ్చాడు బచ్చా, ఇంతే ఉన్నాడు. చూశాడు, వాడు ఏంటి అరుస్తున్నాడు. వాడు నా దేవుడి నామాన్ని అవమానపరుస్తాడు. అంత ముందు రాయ్ కుక్క, ఇంతే. అదేం ధైర్యం సార్, నాకు అర్థమే కాదు. ఏం సినిమాలు తీస్తారండి పుష్ప 2లో? తీలేరు సార్, అవి తీలేరు. భయంకరమై అమ్మా మామూలు. ఇదేమంటే గ్రాఫిక్ షాట్స్ ఇవన్నీ ఏదో డూపులు పెట్టి ఫైట్, అట్లా కాదు, రియల్ కొట్టి చంపాలా. ఏమవుతుంది? ఇంతే ఉన్నాడు. ఇట్లా అన్నాడు. సౌలు భయపడుతున్నాడు. రాయ్ గొలియాతు కుక్క, రక్తం కళ్ళ చూస్తున్నాడు. ఎందుకంత కోపం వచ్చింది దావీదుకి? దేవుని యొక్క నామము అవమానపరచబడతా ఉంటే ఎవడు మాట్లాడి భారతదేశంలో? దేవుని నామం ఎవరి ద్వారా అవమానపరచబడుతుంది? నీ ద్వారానే. నీ వల్ల దేవుని నామము ఈ గ్రామంలో, ఈ కుటుంబంలో, ఈ సంఘంలో అవమానపరచబడతా ఉంది. అలాంటి దేవుని యొక్క నామము తిరిగి ఘనపరచబడును గాక. అందుకే దావీదు కోపం వచ్చింది. ఈజీ కాదు. అందుకే నేను చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను. మా నాన్నగారు ఒక పాట రాశాడు 1963లో. 63లో రాస్తే 23లో 2023లో దాన్ని రిలీజ్ చేశారు. 1963లో దాన్ని రాస్తే 63కి 23కి ఎన్నేళ్ళు? చూసారా మీరు అయితే బ్యాంకులలో డబ్బులు బాగా లెక్క పెట్టుకుంటారే. ఇళ్లలో చీరలు ఎంత ఉన్నాయి, నా కొంపలు ఎంత ఉంది, నా ప్రాపర్టీస్, ఈ లెక్క వస్తే ఈ గుర్తురావు. 63కి 23కి 60 ఏళ్ళు సార్. ఇది కదమ్మ కార్యక్రమం, నాటకరంగం కాదు ఇది. ఓకే, నీ బతుకు ఈరోజు నీ గుండెల నుంచి గుణపం పోతుంది లోపలికి. యేసు వాక్యం ఇట్లా దూసుకెళ్ళిపోద్ది. మాట్లాడతాడు దేవుడు నీతో ఈరోజు. అడుగు, దేవుణ్ణి అడుగు, ఆత్మలు ప్రార్థన చేసుకో, నీ జీవితం బాగుపడుతుంది ఈరోజు. లేదంటే నశించిపోతావు. నేను చెప్తున్నా నీకు, చిన్న విషయం కాదు ఇది. ప్రాణాలు పోతున్నాయి బయట, తెలుసా?
ఒక కరోనా వచ్చి ప్రపంచాన్ని గలిబిలి చేసి ప్రాణాలు లేపుకొని వెళ్ళిపోతే ఒక కరుణామయుడు వచ్చి కాపాడలేదా? ఏం కృతజ్ఞత ఉంది నీకు? ఇంకా బతికున్నావు దేనికోసం? అంజలి ఘటించినాము అందరి మనసులలోని చీకటుల, అందరి మనసులలోని చీకటుల హరించి ధరింప చేయగా, నీ సుందర పదముల ముందరమే మందరము యేసు అంజలి ఘటించి నాము. మీకెవరికి దేవుడి పాటలు చప్పట్లు కొట్టి అలవాట్లేదమ్మా? ఈశ్వరపక్షం ఇట్లే చూస్తూ ఉండండి. ఒక 5గురిని తీసుకొని వెళ్ళిపోతాడు. నీ భర్త వచ్చినప్పుడు నువ్వు పట్టించుకోకపోతే నీ జీవితమే పాడైపోద్ది. ఈ భర్త మోసం చేస్తాడు నేను, కానీ పరలోక భర్త ఆయన మోసం చేయడు. రాయమండ్రిలో లెప్రసీ కాలనీ అని ఒకటి ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా వెళ్తే కదా నీకు తెలిసేది. అక్కడ మేము వెళ్తాం. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళ చేతులు ఇట్లుంటాయి, ఇలా ఉంటాయి చేతులు. ఎప్పుడైనా కానుకి పోతే దేవుడు అంటాడు, అరే కానుక గదిలే కానీ ఆ చేతుల్లోంచి ఆ సున కారుతుంది కదా, ఆ చేతులు పట్టుకొని ప్రార్థన చేయంటాడు దేవుడు. చెయ్యి, ప్రార్థన చెయ్యి. మదర్ తెరీసాకి స్వస్థత వరం లేదు, ఈ అబద్ధ ప్రవక్తలకు ఉన్నట్టు. ఇది దొంగలేళ్ళు, పైసలు కలెక్ట్ చేసేవాడు దుర్మార్గం. వాళ్ళలాగా ఆమెకి స్వస్థత వరం లేదు, కురుపులు తుడిచే వరం అంది. తుడుస్తావా? తుడి. కురుపులు తుడిచి 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 చచ్చిపోయింది ఆమె. పురుగులు వస్తుంటే తుడుస్తా ఉంది. నీ జీవితంలో నీ హృదయం నిండా పురుగులే ఉన్నాయి. సోమరిపోతనే పురుగు ఉంది, తిండిపోతనే ఒక పురుగులు ఉన్నాయి లోపల, అహంకారం అనే పురుగు ఉంది, నీ కులము నీ మతం గొప్పదనే పురుగులున్నాయి. ఆ పురుగులు చచ్చిపోవునుగాక, లేకపోతే పురుగులు పట్టిపోతాం. అందుకే ప్రభు మాట్లాడుతూ మార్క్స్ వార్త 12:24 వాక్యం ఉంది. అందుకు యేసు లేఖనములు గాని అది లేఖనాలు, దేవుని శక్తి లేదు సంఘాలలో, పవర్ లేదు. ఈ పవర్ ఉంటేంది పోతేందిలే కానీ అది ఎవడికి కావాలా? చీకట్లో బతుకం అవసరమైతే. దేవుని శక్తి ఎక్కడ శక్తిగా పవర్ ఉండాలి. వాడుకగా వాక్యమును చదివి, రివో పెట్టి కొంచెం, మును చదివి తిమిగాని వాస్తవము గదాని భావమే మరచితిమి, ఆచారముగా ఆలయమేగితిమిగాని, ఆచారముగా ఆలయమేగితిమిగాని ఆచరణలో ఆజ్ఞలను విడచితిమి. లేఖనాలు మీకు అర్థం కావు, చదవరు బైబిల్. మీరు హీరోయిన్ పొద్దున్న 2:30 వేస్తుంది ఆడ, సగం బట్టలు వేసుకొని డ్యాన్స్ చేసి నీ కొడుకుని నీ కూతుర్ని అందరి నరకాన్ని తీసుకుపోవడానికి ఆమె ఎగురుతుంది ఆడ. లోకమంతా నాశనం అయిపోయింది. ఈ సినిమా థియేటర్లు ఇవన్నీ వచ్చేసి దయ్యాలు కొంప తిరుగుతున్నాయి. ఇవన్నీ దయ్యాలే, చూడు ఎంతున్నాయి కనబడుతున్నాయి నీకు, మొత్తం దయ్యాలే ఉంది, లేపుకొని వెళ్ళిపోతాయి. 106వ కీర్తన 37వ వచనంలో ఒక వాక్యం ఉంది చూడు. తరగతి, నువ్వు ఆత్మలో ఉంటే కానీ నీతో దేవుడు మాట్లాడు. నువ్వు ఆత్మలో ఉండాలి, పరిశుద్ధాత్మ. దయ్యములకు బలిగా ఇస్తా ఉన్నారు తమ కుమారులను కుమార్తెలను. నాకు మొన్న ఒక యవనస్తుడు వచ్చాడు, ఒక పాస్టర్ తీసుకొచ్చాడు. వాడు మొత్తం ఇన్ని తాయితులు గీతులు మొత్తం ఇంత రుద్రాక్షమాల బొట్లు గిట్లు. సరే పాపం వాడు 22 ఇయర్స్ ఉంటాయి. వచ్చాడు, సరే మ్యూజిక్ డైరెక్టర్ని కలుద్దామని వచ్చాడు. ఆయనకు వచ్చాడు, వచ్చి ఆ పాస్టర్ గారు అన్న వీడితో కొంచెం మాట్లాడు అంటే, సరే
ప్రార్థన చేద్దాంలే అనుకొని కూర్చున్నా. నేనేదో పాట చేసుకుంటున్నా. కూర్చున్నాడు. అన్నా నేను ఒక పాట చేశా యూట్యూబ్లో అన్నాడు. ఏం పాట అన్నా? యూట్యూబ్ ఓపెన్ చేయంటే ఓపెన్ చేశా. 9 లక్షలు ఖర్చు పెట్టాడు పాపం. బాంబే పోయి చేసుకున్నాడు. సార్ తీరా ఏం పాట అని ఓపెన్ చేసి చూస్తే పవన్ పవన్ పవనిజం డింక్ 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 అని పాట వస్తుంది. వినాలా వినొద్దా? వినాలా. వినకపోతే నీకు ఒక ఆత్మ దొరకదు. నేను వింటున్నా పాట. విన్న తర్వాత ఎట్లుందన్నా అన్నాడు. బాగుంది అని చెప్పి నేను ఒక పాట వినిపించా. కమలాకరం చేసిన ఒక పాట వినిపించిన తర్వాత అబ్బా ఈ పాట ఎంత క్వాలిటీ ఉంది, నా పాట ఇంత క్వాలిటీ లేదంటే అన్నా అంటున్నాడు. చాలా బాగుంది ఈ పాట, నేను 9 లక్షలు పెట్టాను, నేను కూడా డబ్బులు ఖర్చు పెట్టాను కదా, ఇంత బాగా రావట్లేదంటే అంటే అన్న యేసు ప్రభు క్వాలిటీకి మించిన దేవుడు. ఆషామాష దేవుడు కాదు. నువ్వు ఎట్టబడతాడు చెప్తే ఆయన వినటానికి మామూలు దేవుడు కదా ఆయన. అందుకని యెషయా చూస్తున్న జీవితంలో చూసినట్లయితే 6వ అధ్యాయంలో పైకి చూస్తూ ఉన్నాడు. ఐజాయా చదువమ్మ ఒకసారి. గ్లాస్ పెట్టాం తీసి చూడండి. ఐజాయా ఎటు చూస్తున్నాడు? పైకి 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 చూడాలా. నీకు ఏ సమస్య వచ్చినా నీ అన్న వైపు, నీ భార్య వైపు, నీ బామర్ది వైపు, ఎవడి వైపు చూస్తావు. ఎట్లా అప్పట్లా కట్టాలి? ఎవడి ఫోన్ నెంబరు? ఓ 10,000 ఉన్నాయి సార్, 50,000 ఇస్తావా? నీ బతుకంతా అట్లే ఉంటుంది. నీకు సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు చూచుదుగాక. నీ బతుకుల్లో 2025లో అది నువ్వు నేర్చుకో. 2025లో బతుకున్నావు, వేస్ట్గా బతుకున్నావు అని తెలుసుకో ఫస్ట్. భక్తిహీనులు ఏం గ్రహించలేరు? నీతిమంతుల మరణము. అందుకే చాలామంది కీడు చూడకుండా కొనిపోబడ్డారు. ఇక వచ్చేదంతా కీడే, మేలుండదు, ఇక ఉండదు. భయంకరంగా తయారైంది ఈ ప్రపంచం. ఒకడి మీద ఒకడు పడి దాడి చేసుకొని చంపుకొని తింటారు. పడదు, భార్యాభర్తలు పడదు, అన్నదమ్ములు పడదు, ఎవడి అత్త కొడలు పడదు, ఎవడి పడదు. పగ, ద్వేషము, కక్షతో నిండిపోద్ది ఈ ప్రపంచం. ఎందుకంటే యేసు ప్రభు యొక్క రాకడికి దగ్గరకు వస్తున్న కొద్దీ సాతాను చాలా స్పీడ్గా పనిచేస్తాడు. ఎందుకంటే వాడి యొక్క రాజ్యాన్ని కూడా వాడు నింపుకోవాలి కదా. వాడు కూడా చాలా మంది ఆత్మల్ని నరకానికి తీసుకెళ్ళాలి కదా. అందుకే యెషయా పైకి చూస్తున్నాడు. నువ్వు దేవుని వైపు చూడాలి. నీకు విషయం తెలుసా? ఏమీ చెయ్యకపోవడం కూడా పాపమే. నేనేం చేయలేదండి, నేనేం తప్పు చేయలేదు, నేను వ్యభిచారం చేశానా, దొంగతనం చేశానా, ఎవడన్నా కొట్టానా, ఎవడన్నా డబ్బులు లాక్కున్నానా అనుకోవడము పాపం. యాకోబు 4:17 ఒక వాక్యం ఉంది. యాకోబు పత్రిక 4:17 వచ్చి చదువు. మంచిగా చదువు, మెల్లగా చదువు, కంగారు ఏం లేదు, ఎవరు జైల్లో పెట్టరు నేను. కాబట్టి ఏం మేలు చేసావు నువ్వు గతంలో? పోయిన సంవత్సరం ఏం మేలు చేసావు? అంతా కీడే కదా. ఎంతమందిని తిట్టావు, ఎంత నువ్వు సమయాన్ని వేస్ట్ చేసావు. అందుకే లూకా సువార్తలో 10 మంది కుష్ఠరోగుల్లో వాళ్ళు 10 మంది కూడా ప్రార్థన చేశారు, అరిచారు, దేవుణ్ణి మొరపెట్టారు. చూసారు ఒకసారి చూడండి, 17వ అధ్యాయం 12వ వచనం. త్వర తీయాలి. లూకా 17:12 చూడండి. ఆ 10 మంది కుష్ఠరోగులు 11వ వచనంలో యేసు ప్రభువా కేకలు వేసిరి. కరుణించాడా లేదా? కరుణిస్తే ఎంతమంది వెనక్కి వచ్చారు? అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఆ 9 ఎక్కడని అడిగాడు.
నిన్ను అడుగుతున్నా ఈరోజు, నీకు ఇన్ని మేలు చేశాడు కదా దేవుడు, నువ్వు ఎక్కడ పోయావు? ఆ 90 ఏమీ హత్య చేయలేదు, దొంగతనాలు చేయలేదు, అక్రమంగా జీవించలేదు, ఏం చేయలేదు. ఏం చేశారు వాళ్ళు? ఏమి చేయలా. అదే పాపం. సింపుల్. పాపం అంటే నువ్వు ఏదో పెద్ద పెద్ద పాపాలు ఆడ తాగుపోతూ తిరిగిపోతే అంత దాకెళ్ళకు. ఏమి చేయకపోవడమే పాపం. వెరీ సింపుల్. మేలైనది చేయనెరిగిండి అలాగే చేయకపోవడం పాపమే. నీ జీవితంలో 2024లో ఏం చేయకుండా ఆ సంవత్సరం అంతా గడిపేవి చూసావా? మహా దుర్మార్గమైన జీవితం అది. దేవుడికి చాలా కోపం తెప్పించే జీవితం అది. ఏం చేసావు? ఛత్తీస్గఢ్లో ఒక 27 ఏళ్ళ అమ్మాయి, జాగ్రత్త వినాలి వాక్యంలో. ఈరోజు ఎవరైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చారో వాళ్ళు ధన్యులు. ఈరోజు రానోళ్ళు పోయింది, వదిలేసేయాలి. వాళ్ళు 9 మందితో సమానం. గెట్ అవుట్. ఒక 27 ఏళ్ళ అమ్మాయి 14 కుటుంబాలకు బాప్తీసం ఇప్పించింది. 15 మంది సంఘం, చిన్న సంఘం ప్రార్థన చేస్తుంటే ఆ ఛత్తీస్గఢ్లో చాలా కష్టం సువార్త చేయడం. ఒక క్రిస్టియన్ పోస్టర్ కనపడదు, దాదాపుగా నీకు కనపడదు. అలాంటి భయంకరమైనటువంటి ప్రాంతంలో దేవుని యొక్క బైబిల్ కాల్ చేస్తున్నటువంటి ఆ ప్రాంతాల్లో ఒక అమ్మాయి 14 కుటుంబాలు బాప్తీసం ఇప్పిస్తే పొలం నుంచి వస్తుంటే గొడ్డలు పెట్టి నరికేశారు ఆమెని. ఈ బాడీ ఇక్కడ, ఈ బ్రెస్ట్ కట్ అయిపోయింది ఇక్కడికి. మేము వెళ్ళాం. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, పాస్టర్ జీ मेरे बेटी को मार डाला, मेरे बेटी को मार डाला पास्टर जी, इतना खत्म करके क्या करते हैं लोगों ने. యేసు ప్రభువు నమ్ముకున్న నా కూతుర్ని నరికి 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 ముక్కల కింద నరికేశారు అని ఏడుస్తున్నావే. నువ్వు ఓదారుస్తావా? నువ్వు ఓదారుస్తావా? నీకేమైనా బాధ ఉందా? దేవుణ్ణి మొక్క మీద ముసుకేసి మోకాలతో క్లాపి కొడతా ఉంటే రోమన్స్, నిన్ను గుద్దినోడు ఎవడు ప్రవచించమంటే రక్తం కారుతా ఉంటే దేవుడు మాట్లాడలా. ఒక గుడ్డ కట్టుకొని ఏలాడుతూ ఉన్నాడు బట్టలను నిప్పేసి. నీకేం బాధ ఉంది? నీకేం బాధ ఉంది? ఈ గ్రామం బాగుపడాలని ప్రార్థన చేశావు ఎప్పుడన్నా? నీ కొంపలో దేవుని యొక్క వాక్యం ఉండాలని, ప్రజలు మారాలని రొమ్ము గుద్దుకొని ఎప్పుడు నిలిచావా? ఎందుకు నీకు సంఘం? వెళ్ళిపో. నువ్వు రాకపోతే పరలోకం వెలవెలబోదు. దేవుడు అన్నాడు, నువ్వు వస్తే అంత రాకపోతే ఎంత అన్నాడు దేవుడు. నేను రాకపోతే మోహన్ జోన వాడు రాకపోతే దేవుడు ఇంకోని వాడుకుంటాడు. వాడు కూడా రాకపోతే దేవుడు గాడిదని వాడుకుంటాడు. మోహన్ జోనతో పని అవ్వదు. వాడేవాడు రా అంటాడు దేవుడు ఒకరోజు. వాడేవాడు ఆఫ్టర్ ఆల్ పక్క జరుగా పరిశుద్ధుడు ఆయన. చూడలేవు. ఇష్యా భయపడ్డాడు చూసి. ఆ ఇష్యా గురించి నూతన నిబంధనలో యోహాను సువార్త 12:47 వాక్యం తీ, త్వరగా తీ, బైబిల్ తీ. నిద్రపోతా ఉంటాడు. యెషయా గురించి యోహాను సువార్త 12:41 చెప్పాను. మహిమ అంటే ఏంటమ్మా? మహిమ అంటే ఏంటి? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు చెప్పండి? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అమ్మా? ఎవరు మాట్లాడరా? మీరంతా చాలా ఎట్లుంటారంటే ఇక్కడ చర్చెస్లో నేను చూస్తుంటాను, పెద్ద పెద్ద సంఘాలు కూడా చాలా పరిశుద్ధంగా, చాలా నీతిగా, చాలా ఇప్పుడే ప్రభుని సంతోషపెట్టిన ఫేసులాగా ఉంటాయి. వీళ్ళు కొంపల పోయి చూడాలి ఎట్లా కొట్టుకుంటారు. వీళ్ళంతా వేషధారులు ఇంకోటి ఉండడు. ఆ రోడ్ల మీద ఆటోడితో కొట్లాడుతుంటారు. కొంపలు అనుకుని వచ్చేయడం మంచిగా హల్లెలూయా హల్లెలూయా అంటుంటే దేవుడు వస్తాడు అనుకుంటున్నా, దయ్యాలు వస్తాయి. అందుకనే రూతు నయం యొక్క సింబల్ ఏంటి? నీ దేవుడే నా దేవుడు. ఇప్పుడు నువ్వు నీ దయ్యమే నా దయ్యం. పోయింది, మొత్తం పోయింది. నువ్వేమన్నా రూతు నయమా? నువ్వు ఓర్పా? నువ్వు కాదు, ఆ లెవెల్ లేదు. ఎక్కడ మోయాబీరాలమే ఎక్కడి నుంచి వచ్చింది? యూదురాలు కాదు, ఇజ్రాయేల్ కాదు, ఏది కాదు, అక్కడి నుంచి వచ్చింది.
ఆమెను దేవుడు ఎంత దీవించాడంటే, ఆమె ఎందుకు దీవించబడ్డది తెలుసా? ఆమె తన అత్త మాట విని లోబడ్డది. అత్త కోడలు కొట్టుకొని వస్తారు. పగ కక్ష పడదు, సంఘాల్లో పడదు, అన్నదమ్ములకు పడదు, విశ్వాసాలకు పడదు, పాస్టర్లకు పడదు. నేనంటే నేను, ఎవడరా నువ్వు అంటాడు దేవుడు. నువ్వెవడరా? నేనే మార్గం సత్యం జీవం, ఇక నేను లేదు కదా. అందుకనే దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడని తెలియపోతే నువ్వు 20 ఏళ్ళు చర్చిలో ఉన్నా వ్యర్థమే. పౌలు అందుకే అద్భుతంగా రాస్తాడు. 2 తెస్సలోనిక 2:14 నీ కొంపలుగా నీ జేబులో పెన్ను ఉంటే రాసుకో, లేకపోతే నీకు దొరకవు. ఇది కట్టుకథలు నీకు పోయేది కాదు, నీ బుర్రలో అంతా మట్టి పేరుకొని కూర్చుంది. రాయి 2 తెస్సలోనిక 2:14 ది. మా సువార్త వల్ల మిమ్ములు పిలిచాడు. దేనికోసము? ఆయన మహిమను పొందాలని. ఇందాక యెషయా దేవుని మహిమను చూసినప్పుడు జరిగింది అదే. మహిమ అంటే ఏంటి అంటే, ఇప్పుడు దాకా నువ్వు చెప్పాలా. పోనీ ఇవాళ కిలో మాంసం రేట్ ఎంత అని చెప్పు. ఇత్తనా ముక్క బడా ముక్క ఖాళీతే. నేను అప్పుడప్పుడు హైదరాబాద్లో మ్యారేజ్కి వెళ్తాను ఎప్పుడో ఒకసారి. వెళ్ళినప్పుడు గార్డెన్స్లో పెడతాడు, పెద్ద పెద్ద గార్డెన్స్. ఒక 1.5 acre 2 acres గార్డెన్స్ ఉంటాయి. ఒక సాయంత్రానికి భోజనానికి అయ్యే ఖర్చు 15 లక్షలు. తూ కుచ్ భీ ఖా లో, పాయా ఖాओ, కుచ్ భీ ఖాओ, తెరకు సబ్ కుచ్ మిల్ జాయేగా. నీకు అన్నీ దొరుకుతాయి, అంత తిండి. అందరూ ఎలా కూర్చుంటారంటే, పెళ్ళిళ్ళ టైంలో రిసెప్షన్లో ఇంకా భోజనాలు స్టార్ట్ అవ్వు కదా, అందరు రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూర్చుంటారు. అంత సూట్లు వేసుకొని, మంచి చీరలు, నగలు గిగలు, మనోళ్ళే అంతా. ఎప్పుడు భోజనాలు స్టార్ట్ అంటాడో ఒక ఆమె ఇట్లా దోపుతుంది చీర. దేనికోసం? పళ్ళెం కోసం, ప్లేట్. వాడు పోయి కెమెరామెన్ ఆమె మీద పెట్టాడు, పెద్ద స్క్రీన్లో. ఆమె దోపి రా అంటుంది వాళ్ళ ఆయన సూట్ ఇసిరేశాడు. ఉరుకో ఇద్దరు ఉరికి 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 పళ్ళెం క్యాచ్ చేశారు. కాలు జరగవా అంటున్నాడు. మా ఎంత ప్రేమ ముక్కలంటే. తిండిపోతు కుక్కలు అంటాడు దేవుడు. చాలా కష్టం. అందుకనే నువ్వు ఉపవాసం ఉండవుగాక. ఉపవాసం చేయాలి. మోషే జీవితంలో మోషే దేవుని యొక్క మహిమను కనపరచమని అడిగాడు. నిర్గమకాండం 4:10 ప్రభువా నాకు నత్తి ఉంది, నేను నోటి మాంద్యం కలిగినోడిని, నేను వాక్యం చెప్పలేను, నేను పోలేనంటే మాట్లాడకు మోషే, నువ్వు రా అన్నాడు. అలాంటి నోటి మాంద్యము నత్తి నాలిక కలిగినటువంటి మోషేకి అపోస్తుల కార్యాలు 7:22 సకల విద్యలకు ఎట్లా ప్రావీణ్యుడు అయ్యాడు? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఎక్కడ నిర్గమకాండము, ఎక్కడ అపోస్తుల కార్యాలు? అరే ఏం రాస్తారండి అపోస్తులు. ఈ దొంగ అపోస్తులు అంటే వీళ్ళు అపోస్తులు కాదు, అది సుత్తి. అదే అపోస్తులు అంటే ఊచకోత కోసి చంపుతారు, తలకాయలు తీసేస్తారు, మొత్తం కాళ్ళు ఇట్లా పెట్టి మధ్యకి చీల్చేస్తారు. వాళ్ళు అపోస్తులు, వీళ్ళుగా చెప్తా. ఎక్కడ ఉంది అది? అపోస్తులు 7:22 చూడు. ఎందును ఎలా అయ్యాడమ్మా? ఎట్లా ప్రవీణ్ అయ్యాడు? మాట్లాడటమే రాదు. నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఐటీ కంపెనీలో జాబ్ దొరుకుద్ది. బే 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 అంటే ఎవడు జాబ్ అయ్యాడా? ఎట్లా? ఇమిగ్రేషన్లో నువ్వు ఆన్సర్ చెప్తేనే అమెరికా పోతావు, లేకపోతే పాస్పోర్ట్ చింపి కమ్ నువ్వు రా అంటాడు, పిలుస్తాడు. టైం వేస్ట్ చేద్దాం అక్కడ ఇమిగ్రేషన్లో. మరి బే అంటే ఎట్లా సకల ప్రవీణ్ ఎట్లా అయ్యాడమ్మా? మిమ్మల్ని ఏది అడగకూడదు అనమాట. భోజన సదుపాయం కలదు, ఉందా కింద ఏమన్నా లేదా? క్లియర్ లేదు ఫస్ట్ గారు. మా నాన్న అనేవాడు తిండి. అప్పుడు ఆర్ఏ కమూర్తి గారితో పనిచేసిన టైంలో
ఇక్కడ విందు కలదంటే వాళ్ళు అడే దున్నపోతుల్లా తినడానికి వచ్చారు రమీర్ అన్నాడు, నన్ను కమలాకర్ని. మేము దీవించబడ్డాం. వీఆర్ బ్లెస్డ్. మామూలు కొట్టుడు కాదు, ఫుట్బాలే. మాకే అన్యాయం జరిగిందా? కమలాకర్ నష్టపడి నేను నష్టపోయానా? నష్టపోం. శ్రమ కలుగుట నాకు మేలాయను, నీతిమంతుడు కొట్టుట తైలాభిషేకము. అలాంటి వాడు ఒకడు ఉండాలండి మనకి. ఈజీ కాదు. ఎలా మోషే సకల విద్యలకు ప్రాణుడయ్యాడు చెప్పండి? 40 సంవత్సరాలు. చూడండి అక్కడ ఉందా, చదవమ్మా. ఆ 40 ఏళ్ల వరకు దేవుడు మోషేని నలగొట్టి ఎర్రగొట్టి అన్నీ నేర్పించాడేమే. నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండి బోళ్ళంత కటింగ్ ఇస్తావే, 40 ఏళ్ళు కొడితే ఎలా ఉంటుంది నీకు? మోషే దగ్గరికి వెళ్ళి అడుగు, చెప్తాడు నీకు. నేను 40 రోజులు చూస్తూ మళ్ళీ దాంట్లో నీకు ఫోజ్ ఏంటంటే నేను 23వ రోజు ఉపవాసం ఉన్నా అంటుంటావు. మళ్ళీ అందరు చెప్తుంటావు. బా ఎంత క్రిమినల్ చేశా నువ్వు. ఉపవాసం ఉంటే చెప్పొద్దురా అని తల బాదుకున్నాడు వేసే. అందరికి చెప్తావు. ఎవరికన్నా ఏదైనా ఇస్తే చెప్పొద్దంటే 100 ఫోటోలు పెడతావు ఇటు ఇచ్చినట్టు. ఎందుకు చేస్తావు ఇవన్నీ? బైబిల్లో ఉన్నాయా చెప్పుసారి? ఇటు ఫోటో ఫేస్బుక్లో, ఇటొకటి. అరే రే రే దేవుడు, అరే ఆపురా, నా మాట వినరా, నీకు ఫలం ఇస్తాను రా పరలోకం లాంటి ఇండియుడు. ఉపవాసం 40, 50, 60, 70, 50. అరే ఆగు నాయన, 40 ఏళ్ళు నరకం. మోషే దగ్గరికి వెళ్ళు, ఎట్లా ఉంటుంది తెలుసు. దాని దగ్గరికి వెళ్ళు. నువ్వు మోషే కంటే గొప్పోడివా? ఒకవేళ సంఘం అంటే 10 లక్షల మంది మోషేకి, మామూలు సంఘం కాదు. కానీ దేవుడు అన్నాడు, ఏ మోషే ఈ జనాన్ని అట్లా అక్కడ ఉంచు, నువ్వు రా నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడికి కావాల్సింది జన సమూహాలు కాదు, యేసు ప్రభు శిష్యులు కావాలి, డిసైపుల్స్. పరిశీలకి శిష్యులకు తేడా ఏంటి? పరిశీలి బైబిల్ బాగా చదువుతారు, ఆది కాండం నుంచి మలాకి వరకు చదివి 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 దేవుడు కనపడ్డప్పుడు యేసుప్రభుని ఏ దయ్యములకు అధిపతి అన్నారు. అమ్మా మరి ఏం చదివాను బైబిల్లో? నేను దెయ్యమని చదివావా? అంత గుడ్డి బతుకుతున్నావు నువ్వు ఏమన్నా ఈరోజు? దేవుడిని అడుగు, ప్రభా నా మనోనేత్రాలు వెలిగించు, ఈరోజు నీ కన్నులు తెరవబడును కాక. తెరుస్తాడు. మా నాన్నగారు చనిపోయే ముందు ఒక పాట రాశాడు. ఇంకా ఆయన మారడు అనుకున్నారు అందరూ. అంత భయంకరమైన జీవితం జీవించాడు ఆయన. ఒక టైంలో ఆయన చనిపోతే బాగుండు, లేకపోతే ఎవరైనా చంపేస్తే బాగుండు అనేటటువంటి దురాత్మల చేత పీడింపబడుతున్నటువంటి దినాల్లో దేవుడు రెప్పపాట్లో మార్చాడు ఆయన్ని. బా మామూలు అద్భుతం కాదు. మా అమ్మ అయితే అసలు ఎంత ఏడ్చిందంటే, చాలా భయంకర వ్యక్తి. 360 సారా ప్యాకెట్లు వారం రోజులు తాగేస్తాడు. నాకు తెలిసి ఈ సంక్రాంతి కూడా దాగి ఉంటారు. కోడి పందాలకి ముహూర్తాలు చూస్తారంట, నాకు తెలియదు. మరి నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఒక బ్రాహ్మణ్ వచ్చాడు ఆయనకి, వాళ్ళ అబ్బాయి నా కీబోర్డ్ నేర్చుకుంటాడు. ఆయన చెప్తున్నాడు, సార్ కోడి పందాలకి ముహూర్తాలు చూస్తారు సార్, దౌర్భాగ్యం సార్. పెళ్ళిళ్ళకి చూస్తారు కానీ కోడి పందాల ముహూర్తాలు చూస్తారంట. ఏ కోడిని వదలాలని చెప్తాడట. ఆ కోడి సైజ్ ఎంత ఉండాలి, అది తూర్పు నుంచి రావాలంటే ఇది పడవ నుంచి వచ్చి కొట్లాడుతుందంట. అరే 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 పాపం నిన్న ఒక పాస్టర్ కోడికి వెళ్ళాడు అక్కడికి. అది కోడి మీద దూకపోయి వాడి మీద దూకింది, ఆడు కట్ అయింది. ఆయన తీసుకెళ్ళారు ఆసుపత్రికి. నువ్వు కూడా పిచ్చి పిచ్చి చేస్తే నీ పీక్ కూడా కట్ అయింది. అందుకే తెల్లవారుజామున లేసి ప్రార్థన చేయదుగాక. లెగు, రేపటి నుంచి సోమరిపోతులకు పడుకోబాకు, లెగిసి ప్రార్థించి. శరణంటినేసయా కరుణించరావయా, శరణంటినేసయా కరుణించరావయా, శరణంటినేసయా కరుణించరావయా. శ్రమల పాలైతి అలసి సొలసి దీనుడనైతి,
స్రవించే కన్నీరు భ్రమాయే నా తీరు. స్రవించే కన్నీరు భ్రమాయే నా తీరు. ఒకడు వచ్చాడు, పెళ్లి కుమారుడు విందులోకి వచ్చి కూర్చున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. టక్క 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 తీయాల. ఈరోజు నీ జీవితంలో ఒక చదువుమా. లోపలికి వచ్చి అడిగాడు, స్నేహితుడా ఎట్లొచ్చి కూర్చున్నావు భయ్? అడిగాడు, పెండ్లి వస్త్రాలు లేకుండా ఇక్కడికి నా చర్చిలోకి ఎట్లా కూర్చున్నావు నువ్వు? పెండ్లి వస్త్రాలు అంటే ఏంటి? 20,000 పట్టు చీర అమ్మగారికి. సోకు ఎక్కువ ఉన్నది మనోళ్ళకి, పెద్ద పెద్ద పట్టు చీరలు. ఆమె నగలు తీసేస్తుంది, పట్టు చీర మాత్రం 30,000 వేస్తుంది 30,000కి. అరే నీ డ్రామా. రామ్ గోపాల్ నాకు కథ చెప్తే వినడు, ఆయన మనకు కథ చెప్తాడు. వారం రోజులు ఆయనతో అడవిలో అంటున్నాడు, ఒక మాట అన్నాడు, మీ దేవుడు మంచోడే, నువ్వే దొంగ అన్నాడు నన్ను పట్టుకొని. అవును సార్ అన్న నేను. అబ్బా భలే ఒప్పుకున్నావే అన్నాడు. మీ దేవుడు మంచోడే, దేవుడు అంటే నాకు ఇష్టం, కానీ మీరే దొంగలు అన్నాడు. చూసా ఎంత బ్యాడ్ ఉందో బయట. నువ్వు కలిస్తే నీ కూడా చెప్తాడు ఆయన. రక్త చరిత్రకు పని చేశారు ఆయన. నువ్వు చేసావు రక్త చరిత్ర పని? చేయలేదు. ఇలా నీకు అవకాశం ఇలే. ఇక్కడుంటే ఈడు అక్కడికి రావాలా, బాంబే వెళ్దాం. ఇక్కడ ఆ రక్త చరిత్ర పనిచేసా, కానీ ప్రభు అన్నాడు, ఈ రక్త చరిత్ర కాదురా నాయన. ఏ రక్త చరిత్ర కావాలి? యేసు ప్రభు కార్చిన రక్త చరిత్ర నీకు వచ్చిన కాక, అది నీకు దయచేస్తాడు దేవుడు. చూడండి, ఈరోజు నా లైఫ్లో నాకు ఎప్పుడు ఆలోచించేవాడిని, ఒక ఉన్నతమైనటువంటి దాన్ని, అంటే ది బెస్ట్ లైఫ్ జీవించాలని ఉంటుంది. ఎందుకు ఉండదు? ఈ లోకంలో చాలా శ్రేష్టమైన దాన్ని పొందుకోవాలని, ఒక హై ప్రొఫైల్ లైఫ్ జీవించాలని ఉంటుంది. కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవుని ఇష్టం మాత్రమే నెరవేర్చబడును గాక. ప్రభువులోకి వచ్చాక దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మాకు హైదరాబాద్లో ఒక ఏరియా ఉంటుంది, ఒక స్లమ్ ఏరియా. అక్కడ ఒక 500 గుడిసెలు ఉంటాయి. ఇర్మండలం నుంచి వచ్చి అక్కడికి వచ్చి పనులు చేస్తారు. ఇర్మండలం ఎక్కడ ఉంది? శ్రీకాకుళంలో ఉంది. చూసా, నీకు తెలియదు. శ్రీకాకుళం అంటే బొబ్బిలి, అటు నుంచి పార్వతీపురం, అట్లా వెళ్ళాలి. అటు నుంచి అటు పైకి వెళ్తే బొబ్బిలి నుంచి 72 కిలోమీటర్స్ రాయగఢ్. మొన్న నేను బొబ్బిలి వెళ్ళొచ్చా. నార్త్కి వెళ్ళిపోతుంటుంది కదే. అటు నుంచి వెళ్తుంటే అక్కడికి దేవుడు కష్టం, అక్కడ నువ్వు యేసు గురించి మాట్లాడలేవు. అలాంటి ప్రాంతాల్లో కూడా 15 ఏళ్ల నుంచి తన్నులు తింటూ, చెప్పు దెబ్బలు తింటూ, ముఖమంతా తెగిపోయి దేవుని స్వార్థ ప్రకటిస్తున్న సేవకులు ఉన్నారు. నేను నా జీవితంలో ది బెస్ట్ లైఫ్ జీవించాలనుకున్న టైంలో నా ఫ్రెండ్ సలీం అని కూడా వచ్చాడు. వాడు నా ఫ్రెండ్, దేవుణ్ణి నమ్ముకున్నాడు. 2011లో నా సినిమా రిలీజ్, ప్రియుడు. దాని హీరో వచ్చి హ్యాపీ డేస్ హీరో వరుణ్ సందేశ్. కొత్త బంగారు లోకం ఇట్లాంటి సినిమాలు చేశాడు. 2011లో ఆ సినిమా రిలీజ్. చాలా భారీ ఎత్తున ఖర్చు పెట్టి హైటెక్ సిటీ ముందు ఒక పెద్ద గ్రౌండ్లో ఫంక్షన్ జరుగుతుంది. అప్పుడు రామానాయుడు, అక్కినేనాశ్వరు అందరూ బతుకున్నారు అని చెప్పి 2010లో. అలాంటి టైంలో పెద్ద పెద్ద ప్రభాస్ ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ అంతా స్టేజ్ మీద ఉన్నారు. నేను కూడా ఉన్నా. మీరు కావాలంటే నేను మోహన్ జోన్ అని కొడితే యూట్యూబ్లో వస్తుంది. ల్యాంప్ మినిస్ట్రీస్ ఒకటే చూశారు పాస్టర్ గారు, చాలా ఉంటాయి దాంట్లో. ఇంకా మోహన్ జోన్ అని కొడితే అప్పుడు వస్తాయి. తమన్ వస్తాడు, అందరూ కనపడతారు మీకు అందులో. ఇలాంటి ఒక సినిమా ప్రపంచంలో చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు, డబ్బు, పేరు, స్టేటస్ అన్నీ ఉంటాయి. అలాంటప్పుడు దేవుడు నిన్ను పిలిచి అవన్నీ వదిలేసి రమ్మంటే నువ్వు వస్తావా? ఇక్కడున్నటువంటి చిన్న సుఖాన్ని వదులుకోలేవు నువ్వు. ఈ పత్తిపాడులో, ఈ ఊర్లో అన్ని సుఖాలు అన్ని వదులుకొని వస్తావా నువ్వు? నా ఫ్రెండ్ సలీం వచ్చి పిలిస్తే వచ్చాడు. నేను ప్రార్థన చేయరా అన్నా. దేని ప్రార్థన చేయాలి అన్నాడు. నా సినిమా 100 రోజులు ఆటట్టు ప్రార్థన చేయమన్నా. నీకు సిగ్గు లేదారా?
కుత్తేక చేసే దిక్కిరే కుత్తే అన్నాడు నన్ను పట్టుకొని, నన్ను కుక్క అన్నాడు. నీ ఫ్రెండ్ ఎప్పుడు అన్నాడు అట్లా? కొట్టి చంపేస్తాను అనుకున్నాడు అనేసాడు ముఖం మీద. అరే మ్యూజిక్ డైరెక్టర్, నేను మ్యూజిక్ డైరెక్టర్ అంటే తు కుత్తేరే అన్నాడు. కుక్క అన్నాడు నన్ను పట్టుకొని. ఏం మనిషి ఎవరను? ఒక ముస్లిం, నేను నా కొంపలో ఒకడికి రక్షణ లేదు, 15 ఏళ్ళ నుంచి బాధలు పడుతున్నా, నా భార్యను మార్చుకున్నా, బురకా వేసుకొని తిరిగితే అమ్మ ఈ ఆచారాలు వద్దు మనకి అని పక్కన పెట్టి 2000 మందిని ముస్లిమ్స్ ప్రభులో తీసుకొచ్చాడు. 2000. నువ్వేం చేస్తున్నావు? నీ కొంపలో కొని తెచ్చావా చర్చికి? ఏం చేసి నిద్రపోతున్నావు నువ్వు? ఈడ ఒకళ్ళు తీసుకురా, ఒక మోహన్ జోన్ అని సినిమా ప్రపంచం బయటికి దిగలవు నువ్వు? తీసుకురా ఒక రాజకీయ నాయకుడిని. అది కాదు యేసుప్రభు దేవుడు అని చెప్పి తీసుకురా దమ్ముంటే. అంత ఈజీ కాదు. నువ్వు రావడమే కష్టంగా ఉంటే ఇంకోటి పట్టుకొస్తావు. నువ్వే సరిగా చర్చికి రావు. ఆదివారం చర్చి ఎన్ని గంటలకమ్మా? 10, 10:30, ఏదో ఒకటి చెప్పు. 100 సార్లు 100 మాటలు చెప్పొద్దు. 10:30. 10:30 అంటే 10 గంటలకు ఎవరు వస్తారు చర్చికి? 10 అంటే 9:30కి వచ్చేవాళ్ళు ఎంతమంది రారా? అమెరికాలో తోలు వచ్చేస్తారు ఆడ. పోనీ నీ స్కూల్ పిల్లల్ని స్కూల్కి 9:30 అంటే 10:30కి పంపించు. అబ్బా ఏమో తెలియదట్లుంటే నీకు. అంటే దేవుని మందిరం అంటే నీకు అంత కొవ్వు పట్టిపోయింది అనమాట మనకి. 10 గంటలకి చర్చ్ అంటే 9:30కి వచ్చి ఏం తెలుసా? బాత్రూమ్స్ కడగలను. 9:30కి వచ్చి చెప్పులు లైన్లో పెట్టాలి, కార్పెట్లు వేయాలి, ఇన్స్ట్రుమెంట్ దువ్వాలి. చిన్నప్పుడు మమ్మల్ని బ్యాట్ కొట్టేవాళ్ళు. 10 గంటలకి చర్చ్ అంటే 9:30కి చర్చిలో కనబడకపోతే వాడిని చర్చి బయటే, లోపల కూర్చునేది లేదు. మొన్న అమెరికా పోతే నేను 2018, 19 అమెరికాలో ఉంటే 5 నిమిషాలు లేటుకు పోయా చర్చికి. 5 నిమిషాల తర్వాత చర్చి మొత్తము ఎలక్ట్రానిక్ లాక్ అయిపోయింది. మొత్తం ఇంత అద్దాలు పగలు కొట్టినా కూడా రావు. బయట చూస్తున్నా ఎవరన్నా తీస్తారేమో, ఎవరిది ఇట్లా మొత్తం లాక్ అయిపోయింది చర్చ్ అంతా. అప్పుడు ఒక వాక్యం, నేను బయట కూర్చొని ఏడుస్తున్నా చర్చ్ బయట. ఏంటి ప్రభా నా బతికిట్లా అయిపోయింది, ఆదివారం వాక్యం వినకుండా అయిపోయింది, కీబోర్డ్ వాయించకుండా అయిపోయింది. దేవుడు మాట్లాడుతున్నాడు. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. నీకు వాక్యము దేవుడు మాట్లాడకపోతే నీ బతుకు సర్వనాశనం అయిపోతుంది చెప్తున్నా. మలాకి 1:10 త్వరగా తీ. ఎంత ఎవడైనా టైంకి రాకపోతే బయట పెట్టేసాయి. నా మందిరంలో అగ్ని రాజబెట్టకుండా ఇక్కడున్న పాస్టర్ కానీ ఎవరైనా కానీ డోర్స్ క్లోజ్ చేసి వాడిని బయట పెట్టేసేయండి. నాకు అక్కర్లేదు. నీ పిల్లల్ని కాలేజ్ టైం పంపుతావు, నువ్వు టైంకి వెళ్తావు, ట్రైన్కి బస్సు ట్రైన్కి ఎక్కుతావు, టైంకి ఎక్కుతావు, నీ ఫంక్షన్లకి పెళ్లిళ్ళకి పేరంటాలకి టైంకి పోయి ఎంజాయ్ చేస్తావే. దేవుని మందిరానికి అరగంట ముందు వచ్చి పని చేయకుండా ఉన్నటువంటి సోమరిపోతావు. దేవునితో మాట్లాడు. దేవుడికి రెస్పెక్ట్ అయినోడు అంటే నాకు అస్సలు నచ్చదండి. కేర్ కూడా చేయను వాడిని, దగ్గర కూడా రాని. తెల్లైనా చెల్లైనా సరే. మొదట నువ్వు ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతువుగాక. మొదట ఏది మొదట ఎక్కడుంది? ఉదయాన్నే చీకటి ఉండగానే యేసు ప్రభు లేచి అరణ్యంలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. అబ్బా అలాంటి చర్చ్ ఎక్కడుంది? చర్చ్ అంటే జనాలతో నింపబడేది కాదు. మొన్న ఒకడు అంటాడు, అన్నా నేను మా ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ పెట్టామన్నా 3000 మంది అన్నాడు. అరే ఇట్రా అన్న, జనాన్ని చూపించేది పుష్కరాలకు రా చూపిస్తా అన్న. మెంటలు వస్తుంది నీకు. ఎవడికి కావాలి జనం? ఒక పేతురు, యోహాను, యాకోబు ఉన్నారా నీ చర్చిలో? ఒక సమరయ స్త్రీ ఉందా? కనాన్ స్త్రీ ఉందా? ఇక్కడి నుంచి మాట్లాడికాడా. జనాన్ని చూపించుకొని మోసం చేస్తావు. ఎవడికి కావాలి నీ జనం? విశ్వాసం లేని జనం. మత్తయి సువార్త 17:17 తీ త్వరగా. మళ్ళీ చదవమ్మా చక్కగా.
విశ్వాసం లేని మూర్ఖతరమా, ఏ పేతురు ఇక్కడ ఎంతకాలం సహించాలి మిమ్మల్ని? ఎంతకాలం ఉంటా మీతో నేను? నా టైం అయిపోతుంది. 33 సంవత్సరాలు సిలువకి వెళ్ళిపోలేను. నేను సోజ్ చెప్పుకోవడానికి వచ్చానా? ఊరికి అక్కడ బర్గర్ తినుకుంటే హేరోతో పిల్లతో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి వచ్చాను అనుకున్నా? కాదు, నా టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలా. పేతురు వినువే, విను. మూర్ఖతరం వాళ్ళ ఏం దేవుడండి, అలా సరి చేస్తాడు మనల్ని కదా. అప్పుడప్పుడు బర్త్డే ఫంక్షన్స్కి వెళ్తుంటే అక్కడ ఒక ఆమె చిన్నపిల్లోడిని ఎత్తుకుంది. పాపం కామనే కదా, ఎత్తుకుంటే మరి పిల్లలు కదా, ఎత్తుకోకపోతే ముద్దు వస్తుంది కదా. ఎత్తుకున్నామంటుంది, అబ్బా అచ్చం మేనత్త పోలిక అంటుంది. వాళ్ళ మేనత్త పచ్చి బూతులు మాట్లాడుతుంది. పచ్చి బూతులు వాళ్ళ ఆయన్ని ఇనలేవు. అంటానికి కూడా వద్దు, బాధ ఉండదు. అట్టి బూతులు మాట్లాడి చర్చకొచ్చి ఓ దేవా 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 అని భాషలు మాట్లాడుతుంది. అది భాషలు, బూతులు, భాషలు. ఇది కథ. ఇది చూస్తుంటాడు పైనుంచి ఆయన సింహాసనం నుంచి. ఈ గేమ్ చేంజర్స్ వీళ్ళు మనీ చేంజర్స్, గేమ్ చేంజర్స్ కూడా. మనీ చేంజర్స్ అంటే బల్లల మీద రూకలు మార్చేవాడు, అమెరికా డాలర్ తీసుకొచ్చాడు, మాసుకొని తింటుంటాడు. వాడు ఒక మనీ చేంజర్. అందుకే ప్రభు బల్ల లేపిసాడు, నా తండ్రింటిని వ్యాపారం చేయొద్దురా రే రే రే. వాడు వెండు. వాడికి కావాల్సింది ల్యాంబోర్గిని కారు కావాలి, వాడు కొనాల్సిన ఫార్చ్యూనర్ కొంటాడు. అవసరమైతే కొంపలు ముంచి ఒకడిని తొక్కేనా వాడి పైకి వస్తాడు. అందుకే సంచి ఎవడి వద్ద ఉందో వాడు ఎక్కడికి వెళ్తాడు? చెట్టు మీద ఊరేసుకోవడానికి వెళ్తాడు. అంత ఈజీగా చెప్పబడలే వాక్యాలు. ఎవడు ఎక్కడికి పోవాలో, ఎక్కడ ఎవరిని వేసేయాలో ఫిక్స్ అయింది. అది భయంకరం కదా. ఏం చదివే వాక్యం ఇప్పుడు? కదా. నీ జీవితంలో ఈరోజు ప్రభువుని అడుగు, ప్రభా నన్ను క్షమించు ప్రభా. ఆ 10 మందిలో ఒక్కడే నొక్కొచ్చాడు. ఆ 9 ఎక్కడా? ఆ 9 సంఘాలు ఎక్కడా? ఆ 9 డినామినేషన్స్ ఎక్కడా? ఎక్కడికి పోయా 9 చర్చలు? దేవుడు అడుగుతున్నాడు. మీకు తెలుసా ఆ 9 ఏం చేశారు పాపం? ఏమి చేయలే, అదే పాపం. వాళ్ళు ఏం చేయలేదు. ఏమైనా చేశారా? హత్య చేశారా? ఒక డబ్బులు దోసుకొని తిన్నారా? అబద్ధాన్ని ప్రకటించారా? ఏమి చేయలా, వెనక్కి తిరిగి రాలే, అంతే. అదే పాపం. మేలైనది చేయనరిగి ఉండి అలాగూ చేయని వానికి పాపము కలుగునని 4:17 యాకోబులో చెప్పాడు. వాక్యం తప్ప పిట్ట కథలు ఎవడు మాట్లాడినా వాడిని పిట్టను లేపినా లేపేశాడు దేవుడు. వాక్యమే మాట్లాడాల. నీ సుత్తి నీ సోదొద్దు నాకు. వాక్యం రెఫరెన్స్. వాక్యంతోనే బతకాలి వారం. అంతేగాని పైన గాయాలు కట్టే వాక్యాలు కాదు. అందుకే ఆ 9 పోగొట్టుకుంది ఏంటి, ఈ తిరిగి వచ్చిన వాడు సంపాదించుకుంది ఏంటి అమ్మా? ఈ వయసులో బైబిల్ పట్టుకుంటే ఎంత సంతోషం వేస్తుంది. ఇప్పుడు ఆ వయసులో ఉన్నవాడు అబద్ధం చెప్తే దొరికిపోతాడు, దొరికిపోడా? అదే వాడు 22 ఏళ్ళు వచ్చినానుకో అబద్ధం చెప్తే దొరుకుతాడా? అది టెక్నిక్. అదే మరి అక్కడ వస్తుంది. అప్పుడు దొరకడు వాడు. ఇప్పుడు దొరుకుతాడు, ఎందుకంటే వాడు అబద్ధం చెప్తాను రాదు. ఇప్పుడు ముదిరిపోయిన కుక్కలు నక్కలు ఏంటంటే బాగా ముదిరిపోయి అబద్ధాల ఆటల్లో మాస్టర్ డిగ్రీలు పొందారు వాళ్ళు. మాస్టర్ బ్రెయిన్స్. గేమ్ చేంజర్ని మార్చవచ్చు కానీ వీడు మార్చలేము. ఆయన మార్చవచ్చు, చెప్తింటాడు అట్లీస్ట్. వీడు మారాడు, ఎందుకంటే వీడు చేంజ్ అవ్వడు. ఈరోజు ఆ 9 పోగొట్టుకుంది ఏంటి, ఒకడు సంపాదించుకుంది ఏంటి? చదవండి, అక్కడ ఉంటుంది. తీయండి లూకా సువార్త 17-12 కింద చదువుకుంటారండి త్వరగా.
మీ మధ్యనే ఉన్నది. 13 వచ్చిన చదమ్మా, 17-13 లూకా సువార్త. యేసు ప్రభువా, ఆ మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆ ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకొనడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. సమరయుడు. సమరయుడు అంటే అన్యుడు. నాకు అనిపిస్తుంది, నేను 20 ఏళ్ళ నుంచి చాలా క్రిస్టియన్ అన్నాడు తుసు క్యాండిడేట్. వాడు ఎందుకు పనికిరాడు. సడన్ గా ఒకటి దేవుడిని నమ్ముకొని అన్యుల్లోంచి వస్తాడు, వాడు అద్భుతంగా వాడబడతాడు. అందుకనే అది అట్లా ఉంచి అపోస్తుల కార్యాలు 11:18 వచ్చిన చదవమ్మా, త్వరగా చదువు తీ. ఒక వాక్యం గుర్తొస్తుంది. 11:18 11:18 వచ్చిన. అట్లయితే ఆమేన్. అన్యజనులకు జీవార్థమైన మారు మనసు వచ్చును గాక, రక్షణార్థమైన మారు మనసు వచ్చును గాక. అది జరిగినప్పుడు నువ్వు సంఘంలో చేర్చబడితే ఈ సంఘంలో నీ ద్వారా దేవుడికి మహిమ కలుగును గాక. అది ఫస్ట్ నువ్వు ప్రశ్న అడిగా, మహిమ అంటే ఏంటి అని. అది రాసి పెట్టుకో, మళ్ళీ అడుగుతా నేను, అక్కడికే వస్తా మళ్ళీ. దానికి ఆన్సర్ నువ్వు చెప్పాలి. ఇప్పుడు అడుగుతున్నా, ఈ 9 పోగొట్టుకుందేంటి, ఒకడు సంపాదించుకుందేంటి? 10 మందికి దేవుడు స్వస్థత అనుగ్రహించాడా లేదా? చదువు తల్లి, ఇక్కడ చదువుమా, 16 వచ్చిన చదువు తల్లి. ఆమేన్. ఇప్పుడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను అన్నాడు. ఆ 9 మందికి స్వస్థత కలిగిందా లేదా? మరి మళ్ళీ స్వస్థానం ఏంటి యేసుప్రభు ఇక్కడ? వాట్ ఇస్ దట్? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా, ప్రభా నాకు బైబిల్ అర్థం కావట్లేదు, నాకు ఆయన బోధించి ప్రభా, నా మనోనేత్రాలు వెలిగించిన ఆయన ప్రభా, నా తండ్రిని ఎప్పుడన్నా తిండి తిప్పలు మానేసి నీ కొంపలో నీ పక్కనున్న ఫోన్ తీసుకెళ్ళి డ్రైనేజ్లో పడేసి తలుపులు గడిపెట్టుకొని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? మరి దేవుడు నీతో ఎట్లా మాట్లాడతాడు నువ్వు చెప్పు? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే 18 గంటలు చదవాలా, ఒక నీట్ ఎగ్జామ్లో మెడిసిన్ కొట్టాలంటే రాత్రి పగలు చదవాలి. మరి అట్లాంటిది దేవుని యొక్క రాజ్యములకు ప్రవేశించాలంటే దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి? ఏం చదివా ఇప్పుడు దాకా? నీకు అర్థం కాకపోతే ఎలా తెలుసుకుంటావు? ఇక్కడ నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుందంటే స్వస్థత వాళ్ళకి కలిగింది కదా. మరి ఇదేంటి, ఈ విశ్వాసం ఏంటి, ఈ స్వస్థత ఏంటి? వాట్స్ దాట్? ఆలోచించాలి నువ్వు, ఊరికి ఎదిగితే కాదు. ఆ 9 లేనిది ఇతనికి ఏంటో తెలుసా? ఇతనికి స్వస్థతతో పాటు రక్షణ కూడా ఇచ్చాడు దేవుడు. సాల్వేషన్. నీకు రక్షణ కావాలా, స్వస్థత కావాలా నన్ను అడిగితే నేను రక్షణ అడుక్కుంటా, దేవుడిని అడుక్కుంటాను. నేను దేవుళ్ళకి వచ్చిన కొత్తలో 2011లో వచ్చాను, సినిమా ఫీల్డ్ వదిలేసి. నా ఫ్రెండ్ తిట్టాడు. తిడితే నేను అప్పుడు 1000 రూపాయల నోట్లు కట్టలు ఉండే నా జేబులో. మీకు గుర్తుందో లేదు? 1000 రూపీస్ నోట్స్ ఉండే, గుర్తుంది కదా? ఇప్పుడు లేవై. ఇంత కట్ట ఉండేది. ఎప్పుడు కట్ట ఇంట్లో వచ్చి ఫ్రిడ్జ్ మీద పడేసి జస్ట్ అట్లా పడేసామండి డబ్బులు. అంత డబ్బులు ఉండే నా దగ్గర, చాలా డబ్బులు ఉండే. నేను ఇంత కట్ట తీసా, ఒక 20-30 వేలు ఉన్నట్టున్నాయి. తీసి ఆడి కానుకి పోతే కైకురే మేరకు, ఎవడు కావాలి నీ కానుక, తీసేయ్ వద్దన్నాడు. నన్ను కోపగించుకోకరా, అక్కడ ఫంక్షన్ నడుస్తుంది, ఆడియో ఫంక్షన్, మ్యూజిక్ డైరెక్టర్ అనౌన్స్ చేస్తున్నాను నా గురించి అంటే, నేను వెళ్ళిపోతాను, నేను ప్రార్థన చేయను అన్నాడు. వెళ్తూ ఒక మాట అన్నాడు, ఏదో ఒకరోజు దేవుణ్ణి కాలర్ పట్టుకొని ఈ సినిమా ప్రపంచం బయటికి తీసుకొచ్చి వాడుకుంటాడు అన్నాడు. అంతే, ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు అంతే.
చెప్పాడు, 6 నెలల్లో బయటకు వచ్చేసాడు. ఎంత అద్భుతం అంటే అంత ఈజీ కాదండి. నీకు నచ్చిన దాన్ని విడిచిపెట్టాలంటే, ఎగ్జాంపుల్, ఈ తబలా వాయించొద్దు అని అనుకోండి దేవుడు, ఎంత కష్టంగా ఉంటుంది మీరు చెప్పండి సార్. చాలా కష్టం. నన్ను కీబోర్డ్ ముట్టుకోవద్దురా అన్నాడు. తప్పు కాదు, కీబోర్డ్ వాయిస్తే తప్పు కాదు. దేవుని మహిమ కొరకు వాయిస్తారు వాళ్ళు. అది తేవాలంటే ఎక్కడి నుంచో ఎత్తుకొని రావాలి, మోసుకోవాలి. నాకు తెలుసు దాని బాధ, నేను కూడా మ్యూజిషియన్ కాబట్టి నాకు తెలుస్తుంది. రావాలి, మోసుకొని పట్టుకొని, కుళ్ళు బరువు ఉంటాయి ఇవి, అవి వేసుకొని రావాలంటే చాలా కష్టం. వచ్చి వాయించాలి, ఇలాంటి ప్లేసెస్లో వాయించాలి. అమెరికాలో 5 రాష్ట్రాల్లో వెతికితే ఒక తబలిస్ట్ దొరకలా. మీలాంటి వాళ్ళు అక్కడ ఉంటే కోట్లు సంపాదించవచ్చు, కోట్లు. తబల మీద చేయబెడితే జస్ట్ ఒక 1 అవర్ చేయబెడితే $3,000 ఇస్తారు మీకు. అక్కడ 3,000 రూపాయలే. అది ఇండియాలో ట్రాన్స్ఫర్ చేసుకుంటే 2,40,000 ఒక్క ప్రోగ్రామ్కి. ఇక్కడ ఇస్తారా? See, this is what the money he'll get. ఇదే కీబోర్డ్ అమెరికాలో పెట్టి ఈ VSTLS వాయిస్తే $5,000 నీ పేమెంట్ ఒక రోజుకి. 5 × 8 4 లక్షలు. ఇప్పుడు 4 లక్షలు వస్తాయి అయినాక. అటు చూడు బాకు, నన్ను చూడు. అదే చూస్తావు. నీ బాధ నాకు చెప్పుకోరాదు, నా బాధ నీకు చెప్పుకుంటా. ఎందుకు బాధ? ఏదో దేవుడు పోనీలే సస్తాడని చెప్పి ఈ పని ఇచ్చాడు నాకు. ఏడు సస్తాడులే, పోనీ ఇచ్చాడు, పోరా పో చేసుకోపోని ఇచ్చాడు. దేవుని దయ, భిక్షం వేశాడు మనకు ఒక రొట్టె. దాని కూడా పొంగిపోయేది ఏముంది? నువ్వు చేసే దేవుడి కొరకే, నేను చేసే దేవుడి కొరకే. నువ్వేం తక్కువగా, నేనేం ఎక్కువ కాదు. దేవుని దృష్టిలో అందరూ సమానంగానే ఉంటాం. ఇక్కడ పోయేదేవుడు అంటే ఫోజులు కొట్టేటోడు పోతాడు. ఈరోజు మనకి ఇష్టమైన దాన్ని వద్దు అన్నాడంటే అది తీసేస్తాడని కాదు, దేవుడు పరీక్షించి పరిశోధించి పరలోకానికి చేర్చును గాక. అది ఒక యవనస్తుడు వచ్చాడు, వీలంటాడు. యవనస్తులు ఉన్నారు ఇక్కడ? చేయెత్తండి. యవనస్తులే ఎత్తండి, గట్టిగా పైకి ఎత్తమ్మా. ఓకే, ఈ యవనస్తుల ద్వారా ఈ గ్రామం అంతా మార్చబడును గాక. ఎస్. వాడొచ్చి, నేను నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నీ ఆస్తిని తమ్మి బీదలకి ఇచ్చిరమ్మన్నాడు. అంటే నువ్వు అడుగు తినమని కాదు అర్థం. చూద్దాం అసలు వీడు ఏం చేస్తాడో, నిజంగా ఇస్తాడా బీదలకి అని ఒక టెస్ట్ పెట్టాడు. నీకు ఇష్టమైన దాన్ని దేవుడు అడుగుతారు. అబ్రహాంకి ఇష్టమైంది ఏంటి? కొడుకు. ఎంత ఇష్టం అంటే, అవ్వా కొడుకు లేకపోతే బతకలేడు, కొడుకే విగ్రహం అయిపోయాడు. దేవుడు అన్నాడు, ఆ విగ్రహం తీసుకొచ్చి బలి తీసుకురాదని అన్నాడు. తీసుకొచ్చాడా లేదా? తీసుకొచ్చాడు. కత్తి లేపాడు. అబ్రహాం ఆగన్నాడు. ఫస్ట్ టైం బైబిల్లో దేవుడికి భయపడటమని పుట్టింది అక్కడ. ఆదికాండం 22:10 ఉంటుంది. నువ్వు ఇందుని బట్టి నాకు భయపడుచున్నావని నేను తెలుసుకున్నా పో అని సర్టిఫికెట్ ఇచ్చాడు అబ్రహాంకి దేవుడు. బా, ఏం మాట అండి అది. భయం లేక బరితెగిని తిరుగుతున్నారు ఒకడు. ఈరోజు దేవునికి భయం ఇక్కడ ఉండాలంటే దేవుని మహిమ ఇక్కడ ఉండును గాక. ఉండాలి కదా. ఎంత అద్భుతం. 1870లో పాట. ఏం పాట అది? ఆ పాట రిలీజ్ అయినప్పుడు త్రాహిమాం 2లో ఈ పాట మా మమ్మీ వాళ్ళ తాత రాశాడు. 1870. ఎప్పుడది? 1870లో. నువ్వు ఉన్నావా? నువ్వు ఉంటే నేను ఉండా, నేను బారిపోతా. 1870 లైట్ ఉందా? ఉందా తమ్ముడు? కీబోర్డ్ ఉందా? మరి పాడి 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 రోడ్ల మీద పాడి గొంతు చిల్లుబడి క్యాన్సర్ చచ్చిపోయారు రక్తాలు గార్చుకొని. ఆ పాట రిలీజ్ చేశాడు కమలాకరణ. రిలీజ్ చేసి ఎవరి ద్వారా రిలీజ్? కీరవాణి, ఒక బాహుబలి సంగీత దర్శకుడు రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసేటప్పుడు ఆయన కంట్లో నీళ్ళు వస్తున్నాయి. నేను అరే ఇదేం డిక్టేటర్స్టోరీ నా. ఆయన ఒక మాట అన్నాడు కీరవాణి గారు, నేను క్రైస్తవ పాటలు పాడాను, రాశాను కూడా, ఈ పాట ఏంటి ఇంత గొప్పగా ఉంది, ఈ సాహిత్యం ఏంటి, మంచి మంచి నిష్ణాతులు బ్రాహ్మణ్స్ కూడా రాయలేరు, అంత గొప్పగా రాశాడు. ఏమైనారు? ఏ ముఖంబు తోడవతో జింప్లాంగ్ తతకిటి జింప్లాంగ్.
ఏ ముఖంబు తోడవత్తు ఏసునాథ నీదు ప్రోలా, ఏ ముఖంబు తోడవత్తు కావరించి నిన్ను మరచి ఏకమైతి పామరులతో, ఏది దారి నిన్ను చేర నేము తెలియదాయను, ఏ ముఖంబు తోడవత్తు ఏసునాథ నీదు మృలా, ఏ ముఖంబు తోడవత్తు. అద్భుతంగా రాశాడు ఈ పాట. నీకు అర్థం కాలేదని నాకు తెలుసు, కానీ ఏం ముఖం పెట్టుకొని పరలోకంకి వెళ్తావు? ఈ మాడు ముఖం, నాసిరకపు ముఖం, కోపిష్టి ముఖం, కొవ్వు పట్టిన ముఖం పోదని పరిశుద్ధుడి ముఖం చూస్తావు నువ్వు? చూడగలవా? ఎంత అద్భుతంగా రాశాడండి. ఇప్పుడు వస్తున్నాయి పాటలు, ఎలా ఉన్నాయి? రానాయు నవ్వాడ పరిశుద్ధుడా, ఇవి నువ్వేం చేసే తమను కూడా చేస్తాడు. నువ్వేం చేసేది? నువ్వేం చేసేది? 10 కోట్లు తమను చేయపోతాడు, అద్భుతంగా చేస్తాడు. ఇంకా రా రాజు నువ్వే, రా రాజు నువ్వే, పారిశుద్ధ పారిశుద్ధ. ఏమన్నా ఎవడన్నా మాడతాడా? ఒక్కడన్నా మాడతాడా? అందులో పశ్చాత్తాపం ఉందా? దయ్యం ఉంది అప్ప, పశ్చాత్తాపం లేదు. ఫేస్ లేదు కానీ ఏముంది? ఫేస్బుక్ ఉంది. దేవుడు అంటాడు, మాకు ఇది తెలియదు, మాకు 89, 19లో మాకు ఫోన్ లేక ల్యాండ్ లైనే లేదు ఆడ. సెల్ అంటే ఏంటో తెలుసా? సెల్ అంటే హెల్. నరకాన్ని చేతిలో పెట్టుకొని తిరుగుతున్నావు. ఒకడు ఫోన్ ఇవ్వమంటే ఇట్లా మొత్తం ఉన్నాయి ఫోటోలు అమ్మాయిలతో, ఆడి ఇట్టాడు ఫోన్ నాకు. ఏ ఫోన్ నేనంటాడు, ఫోన్ వాళ్ళ అమ్మకి ఇట్లేదు, ఎవడికి ఇట్లాడు. ఘోరమైన ఫోటోలు లేదండి. ఒక అమ్మాయి ఫోన్ టెక్స్ట్ చేసుకుని పోయి పోలు గుద్దుకుని పోయి ఇది పగిలిపోయింది. సెల్ అంటేనే హెల్. ఏం చేద్దాం మరి? ఎట్లా బ్రతికేది ఎట్లా? అందుకే ఏమి లేకపోతే మంచిది నన్ను అడిగితే. ఏమి లేకుండా అన్నీ తీసేసి వాడిని గదిలో పడేయాలండి. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు వాడికి. ఒక కరోనా వచ్చి భయంకరంగా ఊపిరి ఆడకుండా చేసింది. అడుగుతావు ప్రభుని ఈరోజు. సాయంత్రం దేవుడు నీతో మళ్ళీ మాట్లాడతాడు, బలంగా మాట్లాడతాడు. ఒకళ్ళని తీసుకురా, ఈ గ్రామం నుంచి ఒక్కళ్ళని పట్టరా, 10 మంది వద్దులే, ఒక్కళ్ళని తీసుకురా. ఒక్కళ్ళని దేవుడు వాళ్ళని సరిచేసి వాళ్ళని కనికరించి క్షమించి ఆయన రక్తంలో వాళ్ళ పాపాలు కడిగి పరలోక రాజ్యానికి చేర్చునుగాక. అన్యజనులకు జీవార్థమైన మారు మనసు ఇస్తాడు దేవుడు, రక్షణార్థమైన మారు మనసు ఇస్తాడు. తెలుసా? ఆ పాట పాడిన తర్వాత కీరవాణి గారు ఏడుస్తున్నాడు. ఆయన వాస్ క్రైయింగ్. అంత అద్భుతమైన పాట అది. ఈ పాట రాసిన ఆయన గుంటూరులో హాస్పిటల్లో చచ్చిపోయాడు పాపం. క్యాన్సర్ వచ్చింది గొంతుకి, ట్రీట్మెంట్ లేదు. 1870sలో ఏం ట్రీట్మెంట్ ఉంటుంది? అప్పుడు వాళ్ళు జర్మనీ నుంచి మిషనరీస్ వచ్చారు. ఆ టైంలో చాలా జెన్యూన్గా ఉండేది. వాళ్ళు పాపం వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు పరిచయం చేసేవాళ్ళు. తప్పులేదు, ఎవరైనా ప్రేరేపించబడిస్తే తీసుకోండి, తప్పేం లేదు. కానీ అడుక్కోకండి. డు నాట్ బెగ్ మనీ. హ్యావింగ్ మనీ, హ్యావింగ్ కార్, హ్యావింగ్ హౌస్ ఇస్ నథింగ్ రాంగ్, తప్పేముంది. కానీ ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. ఆ రోజుల్లో చాలా నీతిగా న్యాయంగా చేసేవాళ్ళు. ఏ రూపాయి కూడా వేస్ట్ అయ్యేది కాదు, పేదలకి బీదలకి అందేది. ఇప్పుడు అట్లా లేదు. స్వార్థపూరితమైనటువంటి క్రైస్తవం వచ్చేసింది. ఆయన గొంతు క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయితే జర్మనీ నుంచి మిషనరీస్ అప్పుడు చిన్న రికార్డర్స్ వచ్చినాయి, చిన్నవి. ఆ టైంలో వాళ్ళు దానియేల్ పాడు, దానియేల్ ఒకసారి ఒక చివరిగా పాడని పాపం చాలా అడిగారు.
అని అన్నా, నేను పాడలేను సార్, నా గొంతులో అన్నం పోవట్లేదు, పాడలేను. లాస్ట్కి వాళ్ళు అడిగిన దానికి గట్టిగా పాడడానికి ప్రయత్నం చేస్తే ఆయన గొంతు నుంచి రక్తం చిమ్మి వాళ్ళ షర్టు మీద పడ్డది. పాడి చనిపోయాడు. ఆయన దగ్గర బుక్ డైరీ ఉండేది. ఆయన చనిపోయాక పట్టుకొని చనిపోయాడు. ఈ డైరీలో ఏం రాశాడని చూస్తే వాళ్ళు రాకముందే రాసుకున్నాడు పెన్నుతో, కొంచెం ఓపిక్గా ది ఎండ్ అని రాశాడు. అయిపోయింది, నా టైం సమాప్తం అయిపోయింది. ఈరోజు నువ్వు చనిపోతే ఎక్కడ ఉంటావు? మా అమ్మ అడుగుతుంటుంది, అరే నువ్వు వాక్యం చెప్పుకుంటూ చచ్చిపోవు అనుకో, చాలా మంచిది రండి. పాడుతూ మీ అన్న చచ్చిపోతే ఇంకా మంచిది అంటుంటుంది. మంచి తల్లి ఆమె కదా. దేవుళ్ళో ఉండి ఒక కొడుకు కానీ కూతురు కానీ ప్రభు యొక్క పనిలో ఉండి వాళ్ళ ప్రాణాలు విడిచిపెడితే ఎంత ధన్యత. హన్నా కన్నింది ఎవరిని? సమూయేలుని. ఒక సింహాన్ని కన్నది. మనము కంటాం, ఒకటి తిండిపోతు, ఒకటి తాగుపోతు, ఒకటి నిద్రపోతు, ఒకటి ఆంబోతు, ఒకటి సోమవారపోతు. ఎవడని పనికొచ్చాడున్నాడా? తిరిగిపోతు. ఎవడు పనికొచ్చాడు కనపట్ల. హన్నా కానీ దేవు సమూయేలు రాడికల్, మామూలుడు కాదు. అలాంటి కుమారులు కుమార్తెలు ఈ సంఘంలోంచి దేవుని పరిచర్య చేదురుగాక. ఈ పిల్లలు అట్లా పెంచాలంటే నువ్వేం చేయాలి? వేకువని లేచి ప్రార్థన చేయాలి. ఆ 9 పోగొట్టుకుంది నువ్వు సంపాదించుకుందువుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి.